ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన శవంతో సమానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రాష్ట్రం వచ్చాక ప్రజలు కుటుంబ అవినీతి చూశారని మండిపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని అహంకారంతో పనిచేశారన్నారు. రాష్ట్రానికి ఆ కుటుంబం పార్టీ అవసరం లేదని ప్రజలు తీర్పునిచ్చారని గుర్తు చేశారు. ఉన్న పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదన్న సీఎం రేవంత్ రెడ్డి కవిత కొత్త పార్టీ గురించి మనకెందుకని తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్. సిఎల్పిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపైన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలోనే కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీ పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పార్టీలలోనే పాత పార్టీ ఉంటుందో పోతో తెలియని పరిస్థితులు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు ఏం చేస్తాయి అని చెప్పేసి కూడా కవిత ఆ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి. రాష్ట్రంలో కొత్త పార్టీకి ఇప్పుడున్న వాటి పరిస్థితిలో ఏం అవసరం వచ్చింది, అవసరం లేదు అనుకుంటా కూడా మాట్లాడారు. సో ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తులో రాష్ట్రంలో తెలంగాణలో భవిష్యత్తు లేదు. గతంలో ఎప్పుడూ లేనటువంటి సవాళ్లను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ కు మనుగడ లేదు. ప్రస్తుతం ఏదైతే చనిపోయిన శవం ఎలా ఉందో ఆ చనిపోయిన శవానికి వైద్యం చేస్తే ఏమైనా బతికి వస్తుందా అంటే బతుకుతుందా అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ చెప్పేసి కూడా కొంత సెటరికల్ గా ఆ చిట్చాట్ లో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. సో బీఆర్ఎస్ గతం మాత్రమే, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి వరుసగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. 2024లో ముందు సున్నా ఇచ్చారు. సో ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు మధ్య కుటుంబానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కుటుంబ అవసరం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా ఇంటర్నల్ కేసీఆర్ ఫ్యామిలీలో ఇంటర్నల్ గా ఇష్యూస్ జరుగుతున్నాయి, పంపకాల గొడవలు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా మాపై రుద్దాలి అంటే కాంగ్రెస్ పార్టీపై రుద్దాలి, ప్రభుత్వంపై రుద్దాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు అట్లాంటి అవకాశం మేము ఇవ్వము. సో ప్రతిదీ కూడా మేము చాలా సీరియస్ గా ఉన్నాం. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఆసుపత్రిలో చేరితే మొదట కలిసి వచ్చింది. ఎప్పుడైతే గతంలో కేసీఆర్ సంబంధించి గాయపడ్డాడో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేసీఆర్ కొంత అనారోగ్యం కారణంతో అక్కడ బాత్రూంలో జారిన సందర్భంలో అతని ఆసుపత్రి యశోద చికిత్స పొందారు. ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను స్వయంగా పలకరించిన పరిస్థితి, ఆరోగ్యం గురించి ఆరోగించిన పరిస్థితి. దాన్ని కూడా మరొకసారి గుర్తు చేశారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే మొదట కలిసి వచ్చింది నేనే. కేసీఆర్ అనారోగ్యం పైన, కేసీఆర్ ఆరోగ్యం పైన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. అట్లాంటి అవకాశాలు నేను ఇవ్వను, నాకు అనవసరము. అయినా కేసీఆర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను. సో కేసీఆర్ వారి ఆస్తులు రావు, ఫామ్ హౌస్ రాదు, కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయనకు సంబంధించిన ఆరోగ్యం పైన లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు, లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు తప్ప కేసీఆర్ ఆరోగ్యం నుంచి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. తానతో పాటు వ్యక్తిగతంగా తనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఇక కేసీఆర్ ఉండగానే ఇట్లా మొత్తంగా కూడా కేటీఆర్ సీఎం అనే చర్చలు కూడా మొదలు పెడుతున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళనే కేసీఆర్ ఒకవైపు యాక్టివ్ అవుతున్న క్రమంలోనే కేటీఆర్ సీఎం కావాలని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయి, చర్చలు మొదలు పెట్టారు. ఇది పార్టీలో వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందో వాళ్ళే చెప్తున్నారు బయటకి. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు, కేసీఆర్ రాజకీయ పరిస్థితి మాత్రమే. కేసీఆర్ కు ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్ కు గెలుపు కొత్త కాదు. సో మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తంగా అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మేము మా ప్రభుత్వంలో ప్రజలకు ఏవైతే ఇచ్చామో వాటికి అనుగుణంగానే పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. దీంతో పాటు అనేకమైన కీలక విషయాలను కూడా చాలా మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. కేసీఆర్ ఆరోగ్యంతో పాటుగా నేను చూసేంత దూరం ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎవరున్నారన్నది వాళ్ళ దగ్గర అంటే ప్రస్తుతం కేసీఆర్ ఫ్యామిలీలో ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. అందులో భాగంగా మొదట
ఆ కవితను ఎలిమినేట్ చేస్తారు. ఇక తర్వాత ఎవరున్నారు, సో నెక్స్ట్ పార్టీని ఎవరు లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే తేల్చుకునే పరిస్థితి ఉన్నారు. సో అది కంప్లీట్ గా వారి పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదు. మా ప్రభుత్వానికి ఎట్లాంటి వివక్ష లేదు. కేసీఆర్ ఇంటికి కూడా వాటర్ ట్యాంక్ ఇచ్చాము అని చెప్పేసి కూడా వాటర్ ట్యాంక్ ఇచ్చాను కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో కమిషన్ రద్దు చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు కోరారు. కానీ ఏదైతే రీసెంట్ గా జరిగిన కాళేశ్వరం సంబంధించిన విషయం ఉందో, కాళేశ్వరం కేసులో జస్టిస్ పినాకిని ఘోష్ కోర్టు హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో పూర్తిగా కమిషన్ రద్దు చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఎక్కడ కూడా ఆ కమిషన్ రద్దు చేయలేదు. సో కమిషన్ నియామకం సరైనదని కూడా కోర్టు సమర్థించింది అని కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో హరీష్ రావు కేసీఆర్ కోర్టులో ఏ పిటిషన్ వేశారో అనేది చూసి మీరు మాట్లాడాలి తప్ప, అంతేగాని జస్టిస్ ఘోష్ కమిషన్ నియమిస్తూ GO6 ఇచ్చాం, దాన్ని చట్టవిరుద్ధం అని కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా దానికి సంబంధించి ఎక్కడ కోర్టు దానికి విరుద్ధంగా కూడా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. సో జీవో కొట్టేయడం అని కోర్టు చెప్పింది, అది బీఆర్ఎస్ విజయమా? ఈ ఘోష్ నివేదిక రద్దు చేయాలని రెండో పిటిషన్ వేశారు. సో అభ్యర్థనపై నిర్ణయం తీసుకుని కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదు కాబట్టి రిలీఫ్ ఇవ్వలేము, నివేదిక కొనసాగుతుందని చెప్పి కోర్టు కూడా స్పష్టం చేసింది. ఇంత మాటకే బీఆర్ఎస్ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో వాళ్ళని అడగాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉద్దేశించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కాళేశ్వరం బీఆర్ఎస్ స్టైల్లో కూలింది. కాళేశ్వరం కూలిపై కేసీఆర్ టైంలోనే NDSA రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆ టైంలో జరిగితే మొత్తం బదనాం మమ్మల్ని చేసి మమ్మల్ని ఒక రాజకీయంగా కారణాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో NDSA రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తులో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి రిపేర్ చేయవచ్చా, రిపేర్ చేస్తే ఎంతవరకు వాటిని ప్రజలకు వినియోగంలో తీసుకురావచ్చు అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సో అల్టిమేట్ గా మేము ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే NDSA రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తులో కూడా మేము ముందుకు వెళ్తాం. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, సిబిఐ విచారణ జరపాలి. రాజకీయాలకు తలకి సిబిఐ విచారణ అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుంటుంది. సిబిఐ డైరెక్టర్ ను ఉత్తమ్ తో కలిసి ఢిల్లీకి కలిసి వెళ్తామని మరొకసారి టిక్టాక్ లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి పడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే సిబిఐకి అందజేస్తాము. సిబిఐ ఏ సమాచారం అడిగినా మేము సిద్ధంగా ఉన్నాం. సో శాఖాపరంగా సిబిఐ అడిగితే అన్ని వివరాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో అల్టిమేట్ గా చూడాలి ఏం జరగబోతోంది. కీలకమైన అంశాల పట్ల మాట్లాడారు. కాళేశ్వరంపై ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన కాళేశ్వరం కమిషన్ సంబంధించి అదే సందర్భంలో కవిత కొత్త పార్టీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఏదైతే ఉన్నాయో అనారోగ్య కారణాలు ఇతరత్ర అనేకమైన అంశాల పట్ల కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఇది ఫైనల్ గా సీఎం రేవంత్ చిట్ చాట్ లో ఉన్నట్టు కీలక అంశాలు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.